నమస్తే ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. ఇక్కడ మినీ తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. మినీ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి, ఇలా చూడు మినీ, నేను కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు నాన్న అని చెప్తుంది. మినీ, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఆడుకుంటానమ్మా, నువ్వు వెళ్ళిరా అని చెప్తుంది. ఓకే చిట్టి తల్లి, మరి నేను వెళ్ళొస్తాను. బొమ్మలతో ఆడుకుంటూ బోర్ కొట్టిన మినీ, నేను కొన్ని బిల్డింగ్ బ్లాక్స్తో ఆడుకుంటాను, పెద్ద టవర్ నిర్మిస్తాను, అది చాలా బాగుంటుంది. అవును, జున్ను ఎక్కడా? వాడు కూడా ఉంటే మంచిగా ఆడుకునేదాన్ని. పర్వాలేదులే, నేనే ఆడుకుంటాను అని చెప్పి మినీ ఆడుకుంటూ ఉంటుంది. మినీ తన బ్లాక్స్తో ఈఫిల్ టవర్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. మినీ చక్కగా ఆడుకుంటూ ఉంది. ఈ ఒక్కటి పెడితే మన ఈఫిల్ టవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కటి జాగ్రత్తగా పెడదాం అనని చిన్నగా మినీ పెట్టబోతూ ఉంటుంది. ఇంతలో హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ ప్లే టైమ్. జున్ను తన టాయ్ కార్తో ఇష్టం వచ్చినట్లు ఆడుతూ ఉంటాడు. పాపం మినీ, ఇంకా ఈ ఒక్కటి పెట్టేస్తే నా ఈఫిల్ టవర్ అయిపోతుంది. ఏంటి ఈ సౌండ్? అయ్యయ్యో, నా టవర్! ఇది ఆ జున్ను కార్. జున్ను! ఏంటి మినీ ఓక అరుస్తున్నావు? రే జున్ను, చూడు, నువ్వు నా ఈఫిల్ టవర్ని పడేశావు. నేను బ్లాక్స్తో ఆడుకుంటున్నాను, నీ కళ్ళకు కనిపించట్లేదా? ఈ ఒక్క బ్లాక్ పెడితే నా గేమ్ అయిపోయేది అని మినీ బాగా అరుస్తూ ఉంటే, కావాలంటే ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేసుకో, నేను నా కార్తో ఆడుకుంటున్నాను, నాది కొత్త కార్. మినీ మాటలు వినకుండా జున్ను తన కారుతో ఇంకా మినీ బొమ్మల్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటాడు. కుర్చీలను, ఫ్యాన్లను అన్నిటిని పడేస్తూ ఉంటాడు. ఈ జున్నుకి ఏమైందో అన్నీ పడేస్తున్నాడు. అమ్మా రాని, వీడి సంగతి చెప్తాను అని మిన్నీ జున్నుని తిడుతూ ఉంటుంది. ఇంతలో మిన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. హాయ్ మినీ, మనం ఆడుకుందామా? అలా బయటికి వెళ్ళి ఆడుకుందామా? అవును, ఏంటో సౌండు అని చెప్పి వాళ్ళు పక్కకు తిరిగి చూడగా జున్ను కార్ వాళ్ళ మీదకి చూసుకుంటూ వస్తుంది. పరిగెత్తు పరిగెత్తు మినీ, మేము నీతో తర్వాత ఆడతాం. జున్ను, నీకెంత ధైర్యం? నా ఫ్రెండ్స్ని అలా భయపెట్టేస్తావా? ఉండు, నీ పని అమ్మతో చెప్తాను, అమ్మ రాగానే చెప్తాను. వాళ్ళనే కాదు, నిన్ను కూడా భయపెట్టిస్తాను, చూస్తావా అని చెప్పి జున్ను తన కార్తో మినీ మీదకు కూడా నెట్టేస్తాడు కార్ని. ఇంతలో మినీ వాళ్ళమ్మ వస్తుంది. అమ్మ బాబోయ్, అమ్మ వచ్చేసింది, మనం జంప్.
ఇదేంటి కార్ ఇక్కడుంది? హా? హా? ఇదేంటి? ఇల్లంతా ఇలా గందరగోళమైందేంటి? ఈ ఇల్లుని ఇలా చేసింది ఎవరు? మినీ, జున్ను ఎక్కడున్నారు? ఈ ఇల్లేంటి ఇలా చేశారు? పాపం మంచం వెనకాల దాక్కున్న మినీ. అమ్మయ్య, అమ్మ వచ్చేసినట్లుంది. అమ్మా, అమ్మా. మినీ ఏడవకు. ఏంటి ఇల్లంతా ఇలా అయింది? ఇదంతా చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ జున్నుగాడు. ఈ ఆగమంతా వాడే చేశాడు. నన్ను కూడా ఏడిపించాడు, నా ఫ్రెండ్స్ని కూడా ఏడిపించాడు. నువ్వు వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. సరే సరే, బుద్ధి చెప్తానులే. అవును, జున్ను ఎక్కడా? జున్ను, జున్ను, నువ్వు బయటికి రావాలి. నువ్వు రాకపోతే నీ కార్ని ఇంకివ్వను నీకు. పక్కింట్లో ఉన్న నీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను, వాళ్లే ఆడుకుంటారు. ఇచ్చేయమంటావా అని చెప్పగానే, వద్దు 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 వద్దు, నా కార్ని ఎవ్వరికీ ఇవ్వద్దు అని జున్ను ముందుకొస్తాడు. చూడు జున్ను, నువ్వు ఇల్లంతా ఇలా ఆగం చేశావో. ఇంకా నన్ను కూడా ఏడిపించాడమ్మా. అయినా నువ్వు మిన్నీని అలా ఏడిపించచ్చా? తను చిన్నపిల్ల కదా, భయపడుతుంది. సారీ చెప్పు మిన్నీకి, వెంటనే సారీ చెప్పు. లేదంటే నిన్ను తీసుకువెళ్ళి హాస్టల్లో వేసేస్తాను. హాస్టల్ మాట వినగానే జున్ను, అమ్మ బాబోయ్, హాస్టలా? వద్దు వద్దు వద్దు. మిన్నీ, సారీ సారీ మిన్నీ, ఇంకోసారి ఇలా ఏడిపించనులే నిన్ను. సరే సరే, నిన్ను హాస్టల్లో వేయంలే, కానీ నువ్వు చేసిన ఈ ఆగాన్నంతా నువ్వే క్లియర్ చెయ్యి, ఓకేనా? ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడి అక్కడ పెట్టేసేయాలి. 10 minutes, నీకు ఓన్లీ 10 minutes టైం. సరేనమ్మా అని చెప్పి జున్ను తను చేసిన తప్పంతా తెలుసుకుని ఇల్లంతా సర్దేస్తాడు. అంతా క్లీన్ చేసేసానమ్మా, చూడు. వెరీ గుడ్ బాయ్. ఇంకెప్పుడు అలా చెల్లిని ఏడిపించకు, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.